ఏ సోదరా, అత్తరూరా లేకపోతే అమ్మగారూరా ఏంటిది? పిఠాపురం నేను ఎప్పుడు వెళ్ళానో తెలుసా? 1994లో అన్న ఎన్టీ రామారావు గారు టికెట్ ఇచ్చి పిఠాపురం ఆడబొడుచని బొట్టు పెట్టి పంపిస్తే అక్కడికి వెళ్ళాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కన్న బిడ్డ కన్నా ఎక్కువగా నన్ను పిఠాపురం గౌరవించింది. నాకు పిఠాపురం ఎప్పుడు లోడ్ చేయలేదు. ఆ అన్న ఇచ్చిన తర్వాత 20 రోజులకి నా టికెట్ అప్పుడు రాజకీయ కారణాలు వాళ్ళు తీసేస్తే 2009లో అన్నయ్య చిరంజీవి గారు, అంటే మీరు చిరంజీవి గారిని అడుగుతున్నారా? ఇప్పుడు మీరు చిరంజీవి గారిని ప్రశ్నిస్తున్నారా? పిఠాపురం ఎందుకు ఇచ్చారు గీత గారికని చిరంజీవి గారిని ప్రశ్నిస్తున్నారా మీరు అని అడుగుతున్నాను నేను. ఎందుకు పిఠాపురం ఇచ్చారు గీత గారికని మీరు ఆయన్ని ప్రశ్నిస్తున్నారా? 294 సీట్లుంటే మీరు 175లో 21 ఎక్కారు. మీరు 294లో 18 మంది నెగ్గితే పిఠాపురం నెగ్గించింది. ఎందుకంటే చిరంజీవి గారిని, వంగా గీత గారిని కాదు, ఆ రోజు చిరంజీవి గారి మీద ఉన్న అభిమానంతో నా ఎప్పుడొస్తా ఆ రోజు నాకు ఇప్పటికీ అదే చెప్తాం. మేము మొన్న దాంట్లో కూడా మీరు చిరంజీవి గారినే ఉపయోగించుకున్నారు. అప్పుడు ప్రజారాజ్యమైనా ఇప్పుడు జనసేన చిరంజీవి గారి మాట ఇవ్వటం వల్ల మొన్న పిఠాపురం అంతా కూడా నెగ్గించారు. పోనీ మీరు చెప్తారు, మీరే అంటున్నారు పిఠాపురం మీరు ఎందుకు వెళ్ళారు, పిఠాపురం ఆయన ఎందుకు వచ్చారు చెప్పండి. పిఠాపురంలో కాపులు ఎవరు లేరు, కాపులు మాకేమో అభిమానం కాదు, మేమేం పిఠాపురం అందుకు రాలేదని చెప్పమనండి. ఎందుకండి మీరు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నార్థకంలో పెడతారు? ఇలాగే అడ్డదిడ్డంగా మాట్లాడే అలాంటి ఆయన ఏమన్నారు? మొన్న వచ్చి నాకు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 ఎంపీలు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, ఎవరూ మాట్లాడట్లేదు, నేనే వచ్చి మాట్లాడుకోవాల్సి వస్తుంది అన్నారు. ఆ ప్రెస్టేషన్తో మీరు ఏది పడితే అది జగన్ గారిని అందరినీ మాట్లాడుతున్నారు. ఎందుకు అంటున్నాను నేను. ఇంకొకటి, మీరు ఏది వంకరగా తీసి మేము మాట్లాడినవన్నీ తీసి వంకర పెడతారా చెప్పండి కానాజీ గారు? మేము మొన్న జరిగిన మీటింగ్ ఏంటి? మేము అందరూ ఉన్నారు అక్కడ. 8 మంది 7 ఎక్స్ మినిస్టర్లు ఉన్నారు, 1 డిప్యూటీ సీఎం, ఎక్స్ డిప్యూటీ సీఎం ఉన్నారు, ఎంపీలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఎమ్మెల్సీలు అందరూ ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారు ఫ్లోర్ లీడరు, ఆయన ప్రతిపక్ష నాయకుడు ఆయన ఉన్నారు, అనేక మంది చైర్మన్లు అందరూ వచ్చారు. వీళ్ళందరినీ అంటే కాపులు కుక్కల కింద పోలిస్తారా? కాపుల్ని కుక్కలతో పోల్చడం సమంజసమా? నిజమైన కాపు బిడ్డ మాట్లాడవలసిన మాట ఇదేనా? మీకు తెలీదా కాపులు ఎలా ఉంటారో? కాపులు ఒక మాట పడరు, ఒక మాట అనరు. అలాంటిది మీరు ఈ రకంగా మాట్లాడడం ఎంత తప్పు? దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయానికి క్షమాపణ చెప్పాలి. మీరు మీ మాటలని వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి. ఆడబడుచుగా నేను అడుగుతున్నాను, ఈ రకంగానా? రెండోది, మేమేమి చర్చించలేదంట, ఏదో గబగబా మాట్లాడేసామంట. అసలు నేను ఇందాకనే అడుగుతున్నాను, మీకెందుకు ఉలికిపాటు? రేపు తెలుగుదేశం వాళ్ళు కూర్చుంటారు, ఆల్రెడీ వాళ్ళు రహస్యంగా కూర్చుంటున్నారు.